హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఇది చుడి ఫ్యాన్ కటింగ్ అండి, చూసేద్దాం వచ్చేయండి. మరి 4 హోల్డింగ్ వేయాలా, 4 హోల్డింగ్ మీద కోన్ టైప్లో వేయాలా. కోన్ టైప్లో వేసుకొని తర్వాత ప్యాంట్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పట్టుకోవాలా, సీట్ పీస్ కాక. ఇలా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది చుడి ఫ్యాన్ కటింగ్. ఇది చుడి ప్యాంట్ అంటే కోన్ టైప్లోనే వేసుకోవాలా. అది అట్లా వేసుకుంటే మనకి కింద కాలు అంటే కొంచెం ఫ్రీగా ఉండదు కదా, అందుకని కోన్ టైప్లో వేసుకుంటే క్రాస్ వస్తుంది. క్రాస్ వేసుకుంటుంది కాబట్టి లూజు అవుతుంది. మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎట్లా ఆ టైప్లో అన్నమాట. క్రాస్ ఉంటే క్లాత్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనకు ఎంత సన్నగా పట్టిన కాలు కింద బాగా లూజుగా అనిపిస్తుంది మాకు లెగ్గిన్ టైప్లో. అందుకని కోన్ టైప్లో వేసుకోవాలా. పైన జాయింట్లు పడతాయని కంపల్సరీ ప్రతి ఒక్క చుడి ఫ్యాంట్కి జాయింట్లు అనేది పడాల్సిందే. క్లాత్ 3 మీటర్ కావాలి. ఫ్రీ సైజ్. ఇది సైజ్ అనేది పొడుగు పుట్టి అనేది ఏమి ఉండదు. చుడి ప్యాంట్ మాత్రం ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది. క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేస్తే ఏం కాదు, మనకి కింద ఫ్రిల్ట్ వచ్చేస్తుంది కాబట్టి లెగ్గిన్ టైప్లో. అంతే యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుందో అట్లే 1 ఇంచ్ వదులుకొని ఖర్చుల కోసం కట్ చేసేసాను. చాలా నీట్గా బాగుంటుంది. ఇట్లా కానీ వాళ్ళ చుడి ప్యాంట్ వాళ్ళది ఎంత ఉందో మనం కూడా అట్లా వేసేసి యాజ్ ఇట్ ఈజ్గా నేను టేప్ కొలత తీసుకొని చుడి ప్యాంట్కి మాత్రం ఇట్లా కట్ చేసేస్తాను. బ్లౌజ్కి తప్పనిచ్చి టేప్ కొలత బ్లౌజ్ డ్రెస్ అంతే. కొరవాటికి అంతకి ప్యాంట్ కానీ ఏది ఉంటే అది యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుందో అట్లా పెట్టేసి కట్ చేసేస్తాను. నీట్గా వచ్చేస్తుంది. కొన్నిటికి టేప్ కొలతలు అవసరం లేదండి. జాయింట్లు వేసుకోవాలండి. జాయింట్లు కంపల్సరీ పడతాయి. ఇక్కడ ప్యాంట్ కొలత ఎంత ఉందో అంతే తీసుకున్నానండి. జాయింట్ వేసుకున్నాక మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. జాయింట్లు మన కుట్ల కోసం కావాలి కాబట్టి 1/2 ఇంచు జాయింట్లు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత సీట్ పీస్ అండి. ఇది సీట్ పీసు కొంచెం లూజ్ అటు ఇటుగా 1 ఇంచు అట్లా లూజ్ పెట్టమన్నారు సీట్ పీసు. ఇది కూడా ఖచ్చితంగా జాయింట్లు పడుతుందండి. ఇది కూడా 4 హోల్డింగ్ వేసుకోవాలి. లూజ్ పెట్టమన్నారని 4 ఇంచెస్ ఉంది. ఇది లూజు పెట్టేసాను. ఎంత ఉందో అంత వదిలేసాను. లూజ్ పెట్టమన్నారు కాబట్టి. తర్వాత పొడవు చూసుకోవాలి. సీట్ పీసు పొడవు 1.5 ఇంచు అట్లా థ్రెడ్కి వదిలేయాలా. కట్టుకుంటుగా థ్రెడ్కి వదిలేసి తర్వాత మార్క్ చేసుకోవాలా. అక్కడి నుంచి ఎంత ఉందో కొలత తీసుకోవాలి. టేప్ కొలత తీసుకోవాలి. ఇక్కడ ఇంచు వదులుకొని ఖర్చులకి మార్క్ చేసుకోవాలి. టేప్ కొలత ఎంత ఉందో అంత పట్టుకోవాలి. ఇంకా 12 ఇంచులు ఏమో వచ్చింది నాకు. 12 ఇంచులు యాజ్ ఇట్ ఈజ్గా అంతే లెంత్ అంటే అట్లా పెట్టుకుంటా పోవాలి మార్కు. అంతేనండి, చాలా ఈజీగా సీట్ పీస్ కూడా కటింగ్ అయిపోతుంది. చాలా ఈజీ అండి. ఇట్లా మెజర్మెంటు యాజ్ ఇట్ ఈజ్గా ఎట్టుందో ప్యాంట్ కొలత తీసుకోవాలంటే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇట్లానే టేప్ కొలత అనేది ఏం ఎక్కడ యూజ్ చేసుకోకుండా మనం ఎక్స్ట్రా పీసు ఇది మాత్రం కొంచెం కాబట్టి జాయింట్ అందుకని మార్క్ చేసుకున్నా, మీకు కనిపించాలని అది మార్క్ చేస్తూ ఉండేది. అంత పీసు జాయింట్ పడుతుంది కంపల్సరీ. ప్యాంట్కి చుడి ప్యాంట్ కంటే సీట్ పీస్కి జాయింట్ పడుతుంది, ప్యాంట్కి లెంత్ జాయింట్ పడుతుంది కంపల్సరీగా. క్లాత్ ఎంతన్నా సరిపోదు. ఇది కోన్ టైప్లో వేస్తాం కాబట్టి జాయింట్ చేసేయాలి. అంతే, అయిపోయింది కటింగు. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో ఈ కటింగ్ మీకు అర్థమైందో లేదా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు కానీ చూస్తే. బాయ్ అండి అందరికీ.